నమస్కారం. ఈ వీడియోలో నేను చేసే సాధనలేంటి, ఆధ్యాత్మిక సాధనలు, యోగ సాధనలు ఏంటియో అది చెప్తాను. అదేవిధంగా నా ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది అనేది కూడా చెప్తాను. అంటే ఈ జన్మలో ఎన్నో జన్మల నుండి మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఉంటుంది కాబట్టి ఈ జన్మలోది చెప్తాను. నాకు తెలిసింది కూడా అదే కాబట్టి చెప్తాను. సో డెఫినెట్గా ఫస్ట్ పీజీలో ఉన్నప్పుడు సద్గురు వీడియోలు చూడడం కానీ, ఒక ఫ్రెండ్ హాస్టల్కి వెళ్ళడం జరిగింది. నేను డేస్ చేసేవాడిని, ఫ్రెండ్ హాస్టల్లో ఉండేవాడు, యూనివర్సిటీ హాస్టల్లో. మ్యారేజ్ అవ్వడం వల్ల డేస్ చేసేవాడిని, అప్పటికే రీసెంట్గా అవ్వడం వల్ల. సో హాస్టల్కి వెళ్ళడం జరిగింది. అతను సద్గురు వీడియోలు చూస్తూ ఉన్నాడు. ఏంటిది అది, ఏం చూస్తున్నావు అంటే, ఇట్లా ఇతను బాగా చెప్తాడు, బాగుంటాయి, బాగా మాట్లాడుతూ ఉంటాడు అని చూపెట్టింది నాకు. సరే అని చెప్పి ఇలా యూట్యూబ్లో కూడా కొట్టి చూడంటే చూసిన. అదేదో ఎకనామిక్ ఫోరంలో సద్గురు మాట్లాడుతున్నాడు. అది చూస్తే ఫార్మర్స్ సొల్యూషన్ సంబంధించిన ఏవో చెప్తా ఉంటే అది విని బాగా అనిపించింది నాకు. అట్లా చూడడం అలవాటైంది వీడియోస్. సో యాక్చువల్గా అతను స్పిరిచువల్ గురు, మెయిన్గా స్పిరిచువాలిటీ, వాటితో పాటు అదర్ సోషల్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉన్నాయని తెలిసింది. అప్పటి నుంచి ఇక సద్గురు వీడియోస్ చూసినాక చెప్పేది ఏమున్నది. ఒకసారి మనం సద్గురు వీడియోస్ చూసినామంటే డెఫినెట్గా చూస్తూనే ఉంటాం. అది కూడా స్టార్టింగ్లో చూడంగానే ఇంకా ఎగ్జైట్, అరే చాలా బాగా చెప్తుండు కదా, అన్నీ బాగా ఉంది కదా అని చెప్పేసి చూడడం జరుగుతుంది. సో అలాగే చూశాను నేను, అందరిలాగే మామూలుగా యూట్యూబ్లోనే ఫ్రెండ్ ద్వారా తెలిసి చూడడం జరిగింది వీడియోస్. ఆ తర్వాత అప్పుడు స్పిరిచువాలిటీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, అంటే తెలియకుండా నాకు ఉండింది కానీ అది ఎక్స్ప్రెస్ కాలేదు. ఎందుకంటే అప్పుడున్న మన సొసైటీ పరంగా స్టడీస్, జాబ్స్, ఈ పరంగానే ఆలోచనలు ఉండేవి తప్పితే వీటి పరంగా స్పిరిచువాలిటీ అంత స్ట్రాంగ్గా లేదు. యోగాలు అవి వింటూ ఉంటాం తప్పితే అంత స్ట్రాంగ్గా లేదు అప్పటికి ఇంకా. సో అప్పుడు సద్గురు వీడియోలు చూడడం జరిగింది. అండ్ ఇక మెయిన్గా ఈశక్రియ అనేది ఉండేది. నాకు ఫస్ట్ తెలిసింది ఈశక్రియని. అసలు ఈశ సంబంధించిన ఏమున్నాయని చూస్తే ఫస్ట్ ఈశక్రియ అని తెలుసు. ఇంకా మిగతావి కూడా ఉండే కానీ నాకు స్టార్టింగ్లో తెలియదు, ఓన్లీ ఈశక్రియ ఒకటే తెలుసు. సో ఈశక్రియ ఒకటే ఉందనుకున్నాను నేను, ఫ్రీగా ఆఫర్ చేసేది యూట్యూబ్లో. సో ఈశక్రియ ఒకటి చేసేది డైలీ, నైట్ పడుకునే ముందు అయినా లేకపోతే అదర్ వేరే టైమ్స్లో అయినా కూడా చేసేది, బాగుండేది. ఆ తర్వాత శాంభవి మహాముద్ర ఆఫర్ ఇనిషియేషన్ చేస్తూ ఉన్నారని తెలిసి దాని గురించి ఎక్కువ కొన్ని వీడియోలు చూడడం ద్వారా, అదే ఈ చక్రియ ఇది ఎన్రోల్ చేస్తాం, మరి ఇది నెక్స్ట్ లెవెల్ చేయాలి కదా అని చెప్పేసి దానికి రిజిస్టర్ చేసుకొని తమిళనాడు వెళ్ళి చేయడం జరిగింది. సో ఇక శాంభవి చేసాక తెలిసిందే కదా ఇక డైలీ చేయడం, వాటికి సంబంధించిన అంటే ప్రాక్టీస్ సంబంధించిన బెనిఫిట్స్ ఎట్లాగా ఉంటాయి. డైలీ 2 times చేయడం, ఫస్ట్ మండల వరకు అట్లా కొన్ని మంత్స్ వరకు. ఆ తర్వాత మళ్ళీ 1 time వీలైనప్పుడు 2 times, లేదంటే 1 time చేయడం అని జరుగుతూ వచ్చింది. సో అది అలా స్టార్ట్ అయింది నేను చేసే ప్రాక్టీసెస్ మెయిన్గా. సో ఇది 2019 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది నాది. 2019 డిసెంబర్లో శాంభవి ఇనిషియేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత మధ్యలో రీసెంట్గా 24లో ఆన్లైన్లో కూడా చేశాను. ఆన్లైన్లో కూడా ఒకటి తెలిసి దాని గురించి వీడియో చేద్దాం అనుకున్నాను. వీడియోలు ఉన్నాయి మన దాంట్లో. ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్లో చేయడం ఎలా, ఆన్లైన్ ఆఫ్లైన్ తేడా ఉంటుందా, రెండు సేమ్ అని చెప్పేసి thumbnail పెట్టేసి వీడియో చేయడం కోసం నేను ఆన్లైన్లో చేశాను అనమాట. ఆన్లైన్ ఎలా ఉంటుందని వీడియో చేయాలని నేను చేయాలి కదా ఫస్ట్. అందుకని చెప్పేసి ఆన్లైన్ చేసి కంప్లీట్ చేసిన తర్వాతనే ఆ వీడియో పెట్టడం జరిగింది. నేను ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్లో చేయడం ఎలా అని చెప్పేసి దానికి సంబంధించిన 2 వీడియోస్ పెట్టడం జరిగింది. అట్లా 24లో చేసి పెట్టాను, 2024లో. సో అది అలా స్టార్ట్ అయింది, అలా చేస్తుంటాను. అండ్ ఈ మధ్యలో కొద్దిగా హాస్పిటల్స్కి వాటికి వీటికి తిరగడం వల్ల, కొద్దిగా నాకు తిరగడం ఎక్కువ అవడం వల్ల ప్రాక్టీసెస్ రెగ్యులారిటీ మిస్ అయింది అనమాట. రెగ్యులర్ అంటే అంతకుముందు స్టార్టింగ్లో ఇక ప్రతిరోజు చేస్తూనే ఉండేది శాంభవి ప్రాక్టీస్. ఆ తర్వాత శూన్య ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా 24లో అటెండ్ అవ్వడం జరిగింది. 2024లో ఇక మిగతా శూన్య ఇంటెన్సివ్ ప్రాక్టీసెస్, శూన్య మెడిటేషన్ కూడా స్టార్ట్ అయింది వాటితో పాటు. ఇవి కాకుండా అప్పుడప్పుడు ఈశక్రియ చేస్తూ ఉంటాను. యూట్యూబ్లో ఈశక్రియ ఉంటాయి, లేకపోతే సద్గురు యాప్లో కూడా ఉంటాయి. సద్గురు యాప్లో మీకు చాలా ఉంటాయి. యాక్చువల్లీ మీకు సద్గురు సంబంధించిన ప్రాక్టీస్లు అన్నీ కూడా సద్గురు యాప్లోనే అన్ని టుగెదర్ దొరుకుతాయి అన్నమాట. మీకు నచ్చినవి అన్నీ చేసుకోవచ్చు. లింగ భైరవి, చాన్స్ కానీ, సాధన కానీ,
చిత్ శక్తి సంబంధించిన మెడిటేషన్స్ కానీ అవన్నీ బాగుంటాయి. చిత్ శక్తి మెడిటేషన్స్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. అట్లా ఈ మధ్యలో ఏమైందంటే రెగ్యులారిటీ మిస్ అయింది నాకు. కొద్దిగా తిరగడం అటు ఇటు అవ్వడం వల్ల రెగ్యులారిటీ మిస్ అయింది. బట్ ప్రతిరోజు ఏదో ఒక ప్రాక్టీస్ మాత్రం చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా. ఏది లేకుండా ఉండదు. సద్గురు ప్రజెన్స్ కంపల్సరీ. ఆ 6:20 టైంలో ఎటన్నా బయటికి అటు ఇటు ఆ టైంకి ఏదైనా పని మీద బయట ఉంటే తప్ప అదర్వైజ్ డైలీ 5 minutes అడిట్ అయినా 10 minutes అడిట్ అయినా కూడా సద్గురు ప్రజెన్స్ కంపల్సరీ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లా ఈవినింగ్ టైంలో సద్గురు ప్రజెన్స్ కంపల్సరీ చేయడం జరుగుతూ ఉంటుంది. అదొకటి, ఎందుకంటే అదొకటన్నా ఒకటి ఏదైనా ఒకటి రెగ్యులర్గా పెట్టుకోవాలి కాబట్టి అదొకటి రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు చిత్ శక్తి మెడిటేషన్ ఫర్ సక్సెస్ అని, వెల్త్ అని, పీస్ అని ఉంటుండే. ఎక్కువ ఫర్ పీస్, ఫర్ హెల్త్ అనేటివి ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. ఆల్మోస్ట్ కొద్దిగా సిమిలర్ అనే ఉంటాయి అవి, కొద్దిగా తేడాలు ఉంటాయి అంతే. చిత్ శక్తి మెడిటేషన్ ఫర్ పీస్, ఫర్ హెల్త్, ఫర్ సక్సెస్. ఇంకొకటి ఫర్ హెల్త్, ఫర్ పీస్, ఫర్ సక్సెస్. ఇంకొకటి ఫర్ జాయ్, ఫర్ హ్యాపీనెస్, ఫర్ జాయ్ అనేది ఉంటుంది. మొత్తానికి అయితే 4 ఉంటాయి అవి. కొద్దిగా సిమిలర్ ఉంటాయి, అవి చేసుకోవచ్చు. అవి మంచి పవర్ఫుల్ అవి చేస్తే మీకు చాలా బాగుంటుంది. సో నేను చేసేటి అయితే ఇవే ప్రాక్టీసెస్. నేను చేసేటి మెయిన్గా ఈషా ప్రాక్టీసెస్, కంప్లీట్గా ఈషా ప్రాక్టీసెస్. శూన్య ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ సంబంధించిన ప్రాక్టీసెస్ అంటే శూన్య మెడిటేషన్, శాంభవి మహాముద్ర, సద్గురు యాప్లో ఉండే ఈశాక్రియ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అదర్ లాంగ్వేజ్లో కూడా ఉంటాయి, అంటే ఎవరు చేసుకునే దాన్ని బట్టి అది. చిత్ శక్తి మెడిటేషన్స్, అప్పుడప్పుడు లింగ భైరవి సంబంధించిన చాంట్స్, సాధనలు అవి అంతే. నేను చేసేటి ఓన్లీ ఇవే ఈషా ప్రాక్టీసెసే, ఇంకేం కావాలి. ఇవే పవర్ఫుల్ ప్రాక్టీసెస్ మనకు ఉన్నాక. అవి కాకుండా ఇది కూడా మన సూర్యక్రియ నేర్చుకోవడం జరిగింది. అది కూడా ఈషాలో నేర్చుకోవడం జరిగింది వరంగల్ సెంటర్లో. అదొకటి, యోగాసనాస్ ఒకటి. కాకపోతే ఇవన్నీ రెగ్యులర్గా జరగవు, కొద్దిగా ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి. బట్ చేయడం అయితే ఇవే చేస్తూ ఉంటా. అట్లా నేను చేసే ప్రాక్టీసెస్ ఇవే. ఇంకా వేరే ఏముంది. నార్మల్గా అప్పుడప్పుడు మెడిటేషన్లో కూర్చుంటా, నార్మల్గా జస్ట్ ఇట్లా కూర్చొని బ్రీదింగ్ అబ్జర్వ్ చేసుకోవడం కానీ అలా ఉంటుంది అంతే తప్ప ఇంకా వేరే ఏవో ప్రాక్టీసెస్ అయితే నాకు తెలియదు. అవి ప్రస్తుతానికైతే ఇంకా వేరే ఏం చేయట్లేదు. ఇవి చేయడమే అవ్వట్లేదు కదా అసలు. ఇవే రెగ్యులర్గా చేయకపోతే కొన్ని ఇయర్స్ వరకు రెగ్యులర్గా చేసిన, ఎప్పుడో అటు ఇటు బయటికి పోయినప్పుడు అప్పుడప్పుడు అట్లా మిస్ అయింది తప్పితే ఆల్మోస్ట్ కంప్లీట్ రెగ్యులర్ అనమాట. అట్లా 90%, 95% ఎబో ఉండేది. అంటే 365 డేస్లో రెగ్యులారిటీ అనేది 99% ఉండేది. 98, 99, 99 పాయింట్ సంథింగ్ అట్లా పర్సెంటేజ్ ఉండేది. ఇక తర్వాత మనకు అదర్ ఛాలెంజెస్, అదర్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి అవి వాటికి టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. కాబట్టి వీలైనప్పుడు మళ్ళీ మన పనులతో పాటు ప్రాక్టీసెస్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి కొద్దిగా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది తప్పితే అదర్వైజ్ ఒక వారం అనేది ప్రాక్టీస్ లేకుండా పోదు. ఒక రోజు కూడా పోదు చెప్పాలంటే. ఆ రోజులో ఏదో ఒక చిన్నదాన్ని ఏదైనా చేస్తూనే ఉంటాం కదా, అట్లీస్ట్ శూన్య మెడిటేషన్ అనేది చేస్తూనే ఉంటాం కదా అట్లా. కాబట్టి ప్రాక్టీసెస్ లేకుండా అనేది జరగదు. కాకపోతే ఒకే రోజులో ఇవన్నీ చేయడం అట్లనే ఏమి ఉండదు అట్లా. సో వారంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఏదో ఒక డేలో అట్లా. అంటే ప్రస్తుతానికి అట్లా ఉంది. స్టార్టింగ్లో రెగ్యులారిటీ ఎక్కువ ఉండేది, ఈవెన్ 2024లో కూడా ఎక్కువ ఉండేది. ఈ మధ్యలో ఈ కొన్ని మంత్స్ నుంచి కొద్దిగా హెల్త్ ఛాలెంజెస్ కూడా రావడం వల్ల కొద్దిగా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. బట్ ప్రాక్టీస్ అనేటివి నాకు లైక్ సపోర్టింగ్ అనమాట. ప్రాక్టీస్ ఎక్కువ సపోర్ట్ చేస్తూనే హెల్ప్ చేస్తూ ఉన్నాయి నాకు. నేను ఏమైనా ఛాలెంజెస్ వచ్చిన హెల్త్ పరంగా వేరే పరంగా అయినా కూడా ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఫేస్ చేయడానికైనా, తట్టుకోవడానికైనా, అధిగమించడానికైనా కూడా ప్రాక్టీసెస్ ఎంతో హెల్ప్ చేస్తున్నాయి. నేను ఎప్పటి నుంచో చేయడం వల్ల అది హెల్ప్ అవుతుంది అనమాట. ఎప్పటి నుంచో చేసి బాడీని ఒక లెవెల్కి తీసుకెళ్ళడం వల్ల, మైండ్ని కూడా ఒక లెవెల్కి తీసుకెళ్ళడం వల్ల ఇప్పుడు కొద్దిగా చేసినా కూడా అది మనకు ఆ హెల్ప్ అది ఉంటుంది కదా. మీకు ఎట్లా అంటే ఇప్పుడు మామూలు ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు మీరు ఫస్ట్ టైం ఆ సిలబస్ చదువుతున్నప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఫస్ట్ టైం మీరు అది నోట్ చేసుకోవాలి, వర్డ్స్ అన్ని అవన్నీ గుర్తుండాలి ఎగ్జామ్ రాయాలంటే. మీకు దాన్ని సెకండ్ టైం రివైజ్ చేసేటప్పుడు, థర్డ్ టైం రివైజ్ చేసేటప్పుడు కొద్దిగా ఈజీ అవుతుంది కదా. అదే విధంగా అనమాట. రివైజ్ అన్నప్పుడు అంత టైం స్పెండ్ చేయరు. మీకు ఒక ఆన్సర్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఎంతైతే టైం స్పెండ్ చేస్తారు, రివైజ్ చేసినప్పుడు అంతగానే స్పెండ్ చేయరు. ఆల్రెడీ అది మీకు మైండ్లో ఉంటుంది కాబట్టి అంతగానే టైం స్పెండ్ చేయరు. ఇది కూడా అంతే అనమాట. మీరు ఆల్రెడీ ఒక లెవెల్కి మిమ్మల్ని మీరు తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం మీరు అది జస్ట్ టచ్ చేసినా, జస్ట్ టేస్ట్ చేసినా కూడా మీరు అంతకుముందు చేసింది అది మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట, తీసుకెళ్తుంది, మిమ్మల్ని మంచిగా తీసుకెళ్తుంది అది అట్లా. సో ఈ ఎగ్జామ్ మరి ఎగ్జాక్ట్గా తీసుకోకండి, బట్ ఎసెన్స్ అయితే అదే. సో అవి నేను ప్రాక్టీసులు అంటే యోగా ప్రాక్టీసెస్ చేసేటి ఈషా ప్రాక్టీసెస్, వేరే అయితే ఏం లేవు. ప్రాక్టీసెస్ పరంగా
బట్ వీడియోస్ అయితే అన్నీ చూస్తూ ఉంటా. బుక్స్ ఏమన్నా ఈ మధ్యలో కుదరట్లేదు చదవడం కానీ అప్పుడప్పుడు రేర్గా చదువుతూ ఉంటా. ఈ మధ్యలో శివమహాపురాణం అని ఒకటి బుక్ ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకోవడం జరిగింది. శివమహాపురాణం కొన్ని చదవడం అవుతూ ఉన్నది. అలా కొన్ని కథలు అవి ఉంటా ఉంటాయి, మంచిగా ఉంటాయి, అది చదువుతూ ఉన్నాను. అది కాకుండా అదర్ స్పిరిచువల్ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. గురువులయ్య అవి ఇవి అప్పుడప్పుడు కొన్ని చూస్తుంటాను. సద్గురు వీడియోస్తో పాటు మిగతావి కూడా చూస్తూ ఉంటాను. అంతకుముందు బాగా అయితే సద్గురు వీడియోస్తో పాటు ఓషో వీడియోస్, జిడ్డు కృష్ణమూర్తి వీడియోస్ బాగా చూసేది. ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు చాలామంది చాలా చాలా వస్తున్నాయి, హల్చల్ చేస్తున్నారు కదా, అట్లనే చూస్తాను అనమాట. మనకి ఎట్లా అంటే ఈవెన్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కొన్ని వాళ్ళ ఇంటర్వ్యూస్ కొన్ని ఉంటాయి. వాళ్ళు కూడా స్పిరిచువాలిటీలో ఉన్నారు కాబట్టి ఏదైనా మార్గం ఏదైనా కావచ్చు, వాళ్ళు చేసే ప్రాక్టీసెస్, మెడిటేషన్ ప్రాక్టీసెస్ ఒక రకంగా ఉండొచ్చు, ఇంకొకరు చేసేది ఇంకో రకంగా ఉండొచ్చు, నేను చేసేది ఇంకో రకంగా ఉండొచ్చు, కానీ వాటితో సంబంధం లేదు. మనం ఈ వీడియోస్లో ఇవి చూసేటి ఏంటి అంటే ఆ జ్ఞానం సంబంధించినవి కదా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తా ఉంటారు, వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ ఎట్లా అధిగమించిళ్ళు, వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మనసుకు తీసుకుంటారా, తీసుకోరా, దాన్ని ఎట్లా డీల్ చేస్తారు, దాని నుంచి ఎంత డిటాచ్డ్గా ఉన్నారు, ఇట్లాంటివి ఉంటా ఉంటాయి. అట్లా వంశీకిరణ్ మాస్టర్ కానీ, అంటే వీళ్ళు మెయిన్గా పత్రిజీ రిలేటెడ్ సంబంధించిన, పత్రిజీ మాస్టర్ ఇప్పుడు లేరైనా, పత్రిజీ మాస్టర్ మన పిరమిడ్ మెడిటేషన్ సంబంధించిన వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రాక్టీస్ వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి మెయిన్గా, అంటే అది బేసిక్గా మెడిటేషనే కాబట్టి అవి చేస్తూ ఉంటారు కాబట్టి అవి కొద్దిగా చూస్తూ ఉంటాను నేను. అదర్ దాన్ దట్ ఇంకా చాలా చూస్తూ ఉంటాను అనమాట. టైం దొరికినప్పుడు ఏదైనా మంచిగా అనిపిస్తే చూస్తూ ఉంటాను అంతే. సో అంతమించి ఏం లేదు. బట్ మోస్ట్లీ ప్రాక్టీసెస్ ఏవైనా కూడా చేసే సద్గురు ఈషా ప్రాక్టీసెస్, సద్గురు ఆఫర్డ్ ప్రాక్టీసెసే. ఎందుకంటే ఇనిషియేషన్ తీసుకున్నదే సద్గురు నుంచి కాబట్టి ఇక వేరే అవసరం లేదు. అంత గొప్ప మాస్టర్ నుంచి మనం తీసుకున్న తర్వాత అసలు నథింగ్. ఇక జ్ఞానపరంగా మాత్రం అందరినీ ఉపయోగించుకోవాలి, ఎవరేం చెప్పినా వినాలి, అందరినీ టీచర్స్ లాగానే అనుకోవాలి మనం. అట్లా సద్గురు చెప్పిండు అనమాట, మీరు మీరు ఎదగడానికి మీకు ఏది వచ్చినా మీరు ఉపయోగించుకోవాలి, ప్రతి చిన్నదాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పింది. ఇట్లా ప్రాక్టీసెస్ పరంగా మాత్రం ఒక దగ్గర తీసుకున్న తర్వాత ఇంకొక దగ్గరికి పోవద్దు, అది సెన్సిటివ్ అన్నట్టు. అది ఇంటిగ్రిటీ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఎట్లా అంటే మీరు ఒక గురువు దగ్గర ఇనిషియేషన్ తీసుకుంటారు, అది ఏదైనా కావచ్చు, మంత్రం కావచ్చు, వేరే ఇంకోటి కావచ్చు. ఇనిషియేషన్ అనేది అది వేరే ఐటమ్. ఆ గురువు మీలోకి ప్రవేశించినట్టే, గురువు మిమ్మల్ని ఇనిషియేట్ చేసినట్టే, ఆయన యొక్క లైఫ్ ఎనర్జీ మీలోకి ప్రవేశించినట్టే. మీరు ఆ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇంకో దగ్గర ఇట్లాంటి మళ్ళీ ఇంకో గురువు దగ్గర ఇనిషియేషన్ తీసుకోవద్దు అనమాట. అట్లా అది ప్రాపర్గా తెలుసుకోవాలి. సో ప్రాక్టీసెస్ పరంగా నాది కంప్లీట్ ఈషా. అందుకే నా ఛానల్ పేరు కూడా ఇప్పుడు ఈషా ప్రశాంత్ అని పెట్టింది కదా. ఈషా ప్రశాంత్ అని ఇప్పుడు ఛానల్ పేరు చేంజ్ చేసిన. ఈషా ప్రశాంత్ యాక్ట్ బియాండ్ సర్వైవల్ విజ్డమ్ అని ఉంటుంది అట్లా. సో ప్రాక్టీసెస్ పరంగా, ఇనిషియేషన్ పరంగా కంప్లీట్ ఈషా ప్రాక్టీసెస్ సద్గురు ఆఫర్ చేసిన ప్రాక్టీసెస్ మాత్రమే. జ్ఞానం పరంగా అందరి దగ్గర నుంచి వినాలి, జ్ఞానం పరంగా ఎవరు చెప్పినా వినాలి. ప్రతి వీడియోస్ ఎవరు ఏం చెప్పినా కూడా వింటూ ఉంటాను అనమాట. చాలామంది స్పిరిచువల్ మాస్టర్స్, ఎందుకంటే ఎక్కడేది దొరికేది తెలియదు మనకు, వాళ్ళది ఎట్లున్నది అది కూడా టేస్ట్ చేయాలి మనం. అట్లా జ్ఞానపరంగా మాత్రం కంప్లీట్ మీరు ఏదైనా వినాలి, ఏదైనా అంతే మీకు అలా యూజ్ అయ్యేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మన లైఫ్ పరంగా కూడా ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు మనం మామూలుగా యూట్యూబ్ వీడియో, మోటివేషన్ వీడియోస్ అవి ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాం కదా, ఇది కూడా అట్లనే. అట్లా ఓన్లీ ప్రాక్టీసెస్ పరంగా, ఇనిషియేషన్ పరంగా మాత్రం ఆ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలి, అది మాత్రం ఒకటే ఉండాలి. అట్లా అది మాత్రం ఒకటే ఉండాలి. సో అది నాది స్టార్ట్ అవ్వడం, నేను ప్రాక్టీసెస్ చేయడం కానీ అలా జరిగింది. ఇంకేముంది చెప్పేది? ఓకే, ఇంకా వేరే ఏమైనా టాపిక్స్ ఉంటే అది వేరే వీడియోలో మాట్లాడదాం. ఇంకొకటి అది సద్గురు ఎక్స్క్లూజివ్ గురించి నేను చెప్తాం అనుకున్నా. సద్గురు యాప్లో మీకు చాలా అన్ని ఫ్రీగానే ఉంటాయి. ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా సద్గురు ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా మీకు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు, అవి చూడొచ్చు మీరు. ఒకటి ఆదియోగి గేమ్ అని ఒకటి ఉంటుంది, స్పాట్ ఆదియోగి అని ఒక చిన్న గేమ్ లాగా ఉంటుంది, బాగుంటుంది. అది మీరు అందులో కొద్దిగా స్కోర్ చేసినట్లయితే మీకు సద్గురు ఎక్స్క్లూజివ్ వీడియోస్ కొద్దిగా ఫ్రీగా ఉన్నట్టు నేను అనిపించి, లేదా డైరెక్ట్ కూడా ఫ్రీగానే ఉండొచ్చు. అది సద్గురు యాప్ మీరు చేసుకుంటే తెలుస్తుంది. సద్గురు ఎక్స్క్లూజివ్ వీడియోస్ చూడండి. నార్మల్గా అయితే సబ్స్క్రిప్షన్ ఉంటుంది, అట్లా మంత్లీ 100 అట్లా ఉంటుంది, లేకపోతే ఇయర్లీ అయినా కూడా తీసుకోవచ్చు. ఇయర్లీ 900 లేకపోతే మంత్లీ 100 ఉంటుంది. సద్గురు ఎక్స్క్లూజివ్ వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి, చాలా కంటెంట్ ఉంది అందులో, చాలా డీపర్ విజ్డమ్
వీడియోస్ ఉంటాయి అందులో, అది ఖచ్చితంగా చూడాలి. సద్గురు ఎక్స్క్లూజివ్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా చూడాలి. సద్గురు యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీ దాంట్లో, చేసుకోండి. చెప్పిన మీరు ఏ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసినా కూడా జ్ఞానపరంగా అందరి వినాలి కాబట్టి, సో ఖచ్చితంగా సద్గురు ఎక్స్క్లూజివ్ వీడియోస్ స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. చాలా చాలా యూజ్ అవుతుంది. సో అది ఈ వీడియో అని చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ.